పెళ్లికి ముందు ఓ అమ్మాయిని కలిసేందుకు వైజాగ్ వచ్చేవాడినని అంటూ నేచురల్ స్టార్ నాని తన పర్సనల్ సీక్రెట్ బయటపెట్టారు. ఆయన లీడ్ రోల్ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 3 సినిమా ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశాఖ నగరంలో సగం హాల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాని సినిమాతో పాటు పలు విషయాలు షేర్ చేసుకున్నారు. 15 ఏళ్ల క్రితం వైజాగ్లో తిరిగిన విషయాన్ని నాని గుర్తు చేసుకున్నారు. నా పెళ్లికి ముందు దాదాపు 15 ఏళ్ల కిందట ఇక్కడికి ఓ అమ్మాయిని కలవడానికి వచ్చేవాడినని, తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని, నాకు వైజాగ్తో స్పెషల్ బాండ్ ఏర్పడింది. ఇప్పుడైనా అప్పుడైనా వైజాగ్కు వచ్చింది ప్రేమ కోసమే. వేరే ఎక్కడికి వెళ్ళినా నన్ను వాళ్ళు అన్నా లేదా తమ్ముళ్లా చూస్తారు. కానీ వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం అల్లుడలాగానే చూస్తారంటూ నాని తన భార్య గురించి, వైజాగ్తో ఉన్న అనుబంధాన్ని, ఇక ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నాని ధీమా వ్యక్తం చేశారు. కొత్త యత్నాలు చేసిన ప్రతిసారి తెలుగు ప్రేక్షకులు ఆదరించారని నాని అన్నారు. హిట్ 3 అనేది కొత్త జానర్. ఇందులో మనకు అలవాటు లేని కొత్త టోన్ ఉంటుంది. కొత్త ప్రయత్నాలకు తెలుగు ప్రేక్షకులు అందించడానికి 100 ఉదాహరణలు ఉన్నాయని, వచ్చే మే 1న మీరు నేను మనమంతా గెలుస్తామన్న నమ్మకం ఉందని నాని అన్నారు. అనంతరం సినిమాలో డైలాగ్తో నాని అభిమానులను అలరించారు. జనాల మధ్యలో ఉంటే మృగాల మధ్యలో ఉంటే వైజాగ్ లో ఫ్యాన్స్ మధ్యలో ఉంటే అల్లుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. అండ్ ఇలాంటి సెలబ్రేషన్స్ మనందరం కలిసి ఇంకా చాలా చాలా చేసుకోవాలి. నాన్నగారు భయపెట్టబోతున్నారని టీజర్ చూస్తే అర్థమైంది, కానీ మరీ ఇంతలా భయపెట్టేస్తున్నారండి బాబు. అలాంటి పిల్లలు ఏమైపోవాలి? నేను కొంచెం ఒక యాక్షన్ ఫిలింలో నాని యాక్షన్ ఫిల్మ్ చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి. మీరందరూ మేకర్స్ వచ్చేసి నాని లవ్ స్టోరీలు, ఫన్ సినిమాలు, ఫీచర్ సినిమాలు చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? మీరు మరి మేకర్స్ కొంచెం జాగ్రత్తగా. ఒకవేళ మీకు దీంతో పాటు అది కూడా ఇష్టమైతే మీరు కూడా మేకర్స్కి వచ్చేసి ఓకే. తీస్తా ఓకే.